మెడిసిన్ సీట్ల రేట్లు ఈసారి ప్రైవేటు కాలేజీలకు కాసుల పంట పండిస్తున్నాయి. ఎంసెట్ ద్వారా ఇవే చివరి అడ్మిషన్లు కావడంతో ప్రైవేటు మెడికల్ కాలేజీలు అమాంతంగా రేట్లను పెంచేశాయి. నీట్ పరీక్షను పూర్తిగా చూపి జేబులు నింపుకున్న కాలేజీలు ఎంసెట్ ఫలితాలకు ముందే మేనేజ్మెంట్ కోటా సీట్లను బహిరంగ మార్కెట్లో అమ్మేసుకున్నాయి. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ప్రవేశ పరీక్షలో కనీసం 50% మార్కులు సాధిస్తేనే ఎంబీబీఎస్ చదవడానికి అర్హులు. ఇప్పటిలాగా ఎంసెట్ ర్యాంక్ తో సంబంధం లేకుండా బైపీసీలో మార్కులతో అడ్మిషన్ అంటే ఇకపై కుదరదు. నీట్ పరీక్షతో మెడిసిన్ సీట్లు రావని ప్రచారం చేసిన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు రూల్స్ కు విరుద్ధంగా ఇప్పటికే మేనేజ్మెంట్ కోటా సీట్లను అమ్ముకున్నాయి. గత సంవత్సరం 30-40 లక్షల దాకా ఒక ఎంబీబీఎస్ సీటు రేటు పలికితే ఈసారి ఇది ఏకంగా 50 నుంచి 60 లక్షలు పలికింది. ఎంసెట్ ఫలితాలకు ముందే కోటా సీట్లను భర్తీ చేసుకున్నాయి. ప్రస్తుతం 3 కోటాల వారీగా మెడికల్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. కన్వీనర్ కోటా అయిన ఏ కేటగిరీలో 50% సీట్లు, ప్రత్యేక ఫీజుతో బి కేటగిరీలో 10% సీట్లు, సి కేటగిరీ మేనేజ్మెంట్ సీట్లుగా మిగతా 40 సీట్లు భర్తీ అవుతాయి. నీట్ పరీక్ష తర్వాత ఈ అడ్మిషన్ల విధానంలోనూ మార్పులుంటాయన్నది అంచనా. ఈ ఏడాది సుమారుగా 25,000 మంది మెడిసిన్ రాసే విద్యార్థుల సంఖ్య పెరగడంతో ప్రైవేటు మెడికల్ కాలేజీలు సొమ్ము చేసుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 38 మెడికల్ కాలేజీలున్నాయి. ఇందులో 13 ప్రభుత్వ కాలేజీలుండగా మిగతావన్నీ ప్రైవేటువే. సౌకర్యాలు లేని కారణంగా 2 కాలేజీల్లో అడ్మిషన్లు నిర్వహించడం లేదు. గవర్నమెంట్ కాలేజీల్లో మొత్తం మెడికల్ సీట్లు 1800 ఉండగా ప్రైవేటు కాలేజీలో 3000 సీట్లున్నాయి. ఈ ఏడాది మరో 200 సీట్లకు అనుమతి రానుంది. లక్షల రూపాయలకు మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకుంటున్నా ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఈ రాష్ట్రంలో మెడికల్ సీట్లు ఇంకో 200 వరకు 500 ప్రభుత్వం ప్రయత్నం చేసింది, లాస్ట్ ఇయర్ నుంచే చేస్తుంది. బట్ ఎంసై అన్ని రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం 200 సీట్లు పెరుగుతాయి. దానికి సంబంధించిన ఇప్పటికే ఒక 60 మంది ప్రొఫెసర్స్ కి ఇమీడియట్ గాను తీసుకోవడం జరిగింది. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్ని కూడా త్వరలో తీసుకుంటాం. ఎంబీబీఎస్ కాకుండా 22 డెంటల్, 24 ఫార్మాడీ, 295 ఫార్మసీ కాలేజీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఎంబీబీఎస్ సీటు రాని వాళ్లు కర్ణాటక లాంటి రాష్ట్రాలకు వెళ్లటమో లేక ఈ కాలేజీల్లో చేరిపోవటమో జరుగుతోంది.